పార్టీలో ప్రోటోకాల్ వివాదానికి తెరలేపారు నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో మాత్రం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోటో లేదు. దీంతో ఆయన వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని సోషల్ మీడియా వేదికగా మల్లన్న అనుచరులు మండిపడుతున్నారు. ఇది అధికారుల తప్పిదమా, రెడ్డిల పెత్తనమా, లేక బీసీలంటే చిన్న చూపా అంటూ ప్రశ్నిస్తారు. సొంత పార్టీ నేతల్లోనే ప్రోటోకాల్ పంచాయతీకి తెరలేపిన మల్లన్న టీం వ్యవహారం చిలికి గానువానలా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీసీ సంఘాలు కూడా స్పందించాయి. ఒక బీసీ నాయకుడిపై కాంగ్రెస్ పార్టీకి ఇంత చిన్న చూపు ఎందుకని నిలదీస్తున్నారు. జిల్లాలో ఉన్న అధికారి, ఎమ్మెల్యే, మంత్రుల ఫోటోలు వేసి మల్లన్నను ఎందుకు మర్చిపోయారని మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.